చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం పేరిట శుభాభినందనాలు. దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పారు. జాగ్రత్తగా ఉండండి అనే విషయాలు చాలా చెప్పారు. కొన్ని మాటలు మనము విందాము, అన్నీ కుదరకపోవచ్చు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దేవుడు జాగ్రత్తలు చెప్పాడు. ఏం జాగ్రత్త? ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారికి నేను దొరుకుతాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా దొరుకు కాలములో ఆయన్ని వెతకుడి అని రాసింది. కాబట్టి దేవుడు ఈ యొక్క కాలంలో దొరికే దేవుడు, అంటే ప్రార్థన చేస్తే మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, అభయమిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు. చాలామందిని క్రైస్తవుల్ని దేవుడు బలపరిచారు, కొంతమందిని హతసాక్షులుగా కూడా ప్రభువారు చేశారు. ఎందుకంటే తన రాజ్యంలో చేర్చుకోవడానికి. ప్రసంగి గ్రంథం అందరికీ తెలిసిందే, 5వ అధ్యాయము 1వ వచనం. నువ్వు మందిరమునకు పోయినప్పుడు ఇంకొక జాగ్రత్త ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే అది మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్త, అంటే నోటి మాటలు, అలాగే క్రియలు, నడకలు, చేతలు. ఎందుకంటే ఒక అతను మరి అప్పటిదాకా సిగరెట్ నోట్లో ముట్టించుకొని వచ్చి గబగబ కింద పడేసి అప్పుడు చర్చిలోకి వస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ వింటున్న వాక్య భాగంలో మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఆమె మార్తమ్మ అప్పటిదాకా ఏదో పంపు నీళ్లు పట్టుకుంటూ కొట్లాడుకున్నారు. జుట్టు కూడా ముడేసుకొని మందిరానికి వచ్చేసింది. మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది, దేవా దేవా నన్ను కాపాడినందుకు స్తోత్రం అంటుంది. పక్కన రెండో ఆమె దెబ్బతిన్నా వచ్చి, ప్రభు నన్ను దెబ్బ కొట్టింది అయినా ఆ బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తాను. ప్రవర్తన ఎలాగుంటుందంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు సరిగా ఉండదు. ఇంకొక మాట చెప్తున్నాడు, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనం. వినుటలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మార్క్స్ వార్త 4. వినేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుడు మాటలు. మోషేతో దేవుడు ఒకసారి మాట్లాడాడు, మరలా ఏంటి ప్రభు చెప్పిందని అడగల. అహరోనుతో అలాగే మాట్లాడాడు, నోహుతో అలాగనే మాట్లాడాడు. ప్రియులారా, బైబిల్లో దేవుడు ఒక్కసారి చెప్తేనే పామరులైనటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. రెండోసారి ఏంటి ప్రభు నువ్వు చెప్పిందని అడగల. ఎప్పుడు అడిగారంటే ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. అది మాత్రం ప్రభు నువ్వు చెప్పినటువంటి ఉపమానం ఏంటి, దాని అర్థం చెప్పమని అడిగారు. అంతే తప్ప ఏ విషయం చెప్పినా సరే రెండోసారి మాత్రం బైబిల్లో చెప్పలేదు. రెండోసారి మాట్లాడటం అనేది ఉండదు, అంత శ్రద్ధ అవసరం. కాబట్టి వినుటలో మీరు జాగ్రత్తగా ఉండండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, 23. వింటున్నారు కానీ ప్రవర్తించడం లేదు అని 2000 సంవత్సరాల క్రితమే రాశారు. ప్రభువారు కూడా శాస్త్రులు పరిచయులు మాటలు మీరు వినొద్దండి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు అని ప్రభువారు చెప్పారు. ఈ రోజున కొన్ని సంఘాల్లో శాస్త్రులు పరిచయులు పెట్టినటువంటి ఆచారాలనే చేస్తూ
జాగ్రత్త లేని వారిగా తయారైపోయారు, భయం లేని వారిగా తయారైపోయారు. వారికి అనుకూలంగా బోధ చేసుకోవటం నేర్పించుకున్నారు, చేస్తూ ఉన్నారు వాళ్ళే. కాబట్టి సంఘం కూడా అలాగే నడవటం మొదలుపెట్టింది. కాబట్టి వినువారు మటుకే కాదు, గ్రహించేటువంటి ఆత్మ కూడా మీకు కావాలి. ఇంకొకటి ఏమని చెప్తున్నాడంటే బైబిల్లో మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచనం. 13వ అధ్యాయము 33వ వచనం. ప్రార్థన చేయుటలో కాబట్టి ప్రార్థన చేయటంలో కూడా జాగ్రత్తగా మెలకువతో ప్రార్థన చేయాలి. అంతేగాని నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, చర్చిలో కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు, మధ్య మధ్యలో పక్కకు చూస్తూ ఉంటారు, లేదా వాళ్ళ ముందున్న వస్తువులు చూసుకుంటూ ఉంటారు. అరే ప్రార్థన జరుగుతుంది, ఏదో ఒక 5-10 నిమిషాలు చేస్తారు. ఆ 5-10 నిమిషాలు కూడా కాన్సన్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో, దాని మీద శ్రద్ధ పెట్టడం లేదనేది వాస్తవం. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థన చేయటం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీకేదైనా వారికి వీరికి భేదములు వచ్చినా కూడా నువ్వు వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నిలబడినప్పుడు నీ శత్రువు గురించి ప్రార్థన చేయము అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఇతరుల గురించి లేదా ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయకపోతే అది పాపమైపోతున్నాడు. కాబట్టి నీవు కూడా జాగ్రత్త పడాలి. నేను ఎవరి గురించి అయినా ప్రార్థన చేయకుండా దాటవేస్తున్నానా? ప్రతిరోజు రాత్రి నేను పడుకోబోయే ముందు మా కుటుంబాలన్నిటి గురించి ప్రార్థన చేస్తా, సంఘాల గురించి ప్రార్థన చేస్తా, ఎవరెవరికి ఏం జరగలేదో ప్రార్థన చేస్తాను. మొత్తం కలిపిన ఒక 10 నిమిషాలు, ఒక పావు గంటలు అయిపోతుంది. ఒక్కొక్కళ్ళ పేరెత్తి పెట్టి ముందుగా యవనస్తులను, రక్షణ లేని వారిని, రక్షణ పొందిన వారిని, వివాహం కాని వారిని, ఉద్యోగాలు రాని వారిని, ఏమంటే ఇలాంటి వాటన్నిటి గురించి నేను మొరపెడతా. అంతేకాదు 4 సంఘాలు, సేవకుల గురించి, విశ్వాసుల గురించి, అలాగే దేశము, మా రాష్ట్రం గురించి కూడా మొరపెడతా. చివరిగా నా ఆరోగ్యం గురించి, నా కుటుంబం గురించి మాట్లాడతాను. ప్రియులరా, మనము ప్రార్థన విషయంలో జాగరూకులుగా ఉండాలి. ప్రియులరా, ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్ర విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది చేయాలా, ఏది చేయకూడదో తెలుసుకోవాలి. 6:14. కాబట్టి అపరాధములను క్షమించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఎవరైతే అలా చేయరో దేవుడి యొక్క క్షమాపణ మనకి రాదు. ఆ క్షమాపణ రావాలి అంటే తప్పనిసరిగా మనం ఇతరులను క్షమించాలి. 7వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారట. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే. ఎవరి కాలం ఇది? యేసుప్రభు కాలమే. పోనీ యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యుల కాలం అంటే కాదు. ప్రభువారు జీవిస్తున్నటువంటి కాలంలోనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు బాబు, మీరు వారి గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇప్పుడు చాలామంది అబద్ధ ప్రవక్తల వైపే చూస్తూ ఉన్నారు జనులు. ఏమండి, అంతా కూడా సినిమాలో యాక్షన్ లాగా చొక్కా పట్టుకో, మైక్ పట్టుకో, పుస్తకం పట్టుకో, నీకు అభిషేకం వస్తుంది అని చెప్పారు. బైబిల్లో అలాంటి అభిషేకాలు లేవు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అభిషేకం చేసి పంపించారు. పాత నిబంధనలో కనుక మనం చూస్తే తైలపు కొమ్ము తీసుకొని దేవుడు ఎవరికైతే అభిషేకం చేయమన్నాడో వాళ్ళ దగ్గరికి పోయి చేశారు. కాబట్టి ఈ రోజున మోసకారి జనులతో సుభాషలను ఆడుతూ ఉన్నాడు దేవుడు, కానీ వారు పట్టించుకోవట్లేదు.
కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని దేవుడు మొదటిగానే హెచ్చరిక చేసినా కూడా ప్రజలు అబద్ధం వైపే చూస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి మా లెంట్ విషయంలో మీరు వెళ్తున్న చర్చిలో చేస్తారంటే చెయ్యరు కానీ అండి అయ్య గారు ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటారండి. అండ్ అదేంటో మరి ఇప్పుడే ఎందుకు చేయాలమ్మా? జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేయరా మరి? లేదా మే మాసాల్లో జూన్ మాసాల్లో చేయకూడదా? ఇప్పుడు వాళ్ళు ఎవరో చేస్తున్నారని మీ సంఘంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో నువ్వు అలా చేస్తున్నావా? ఈ మధ్య ఒక ఆమె అదే చెప్తా ఉంది. ఆ కార్యక్రమాలు చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపని దేవుడు ఒక మాట అన్నాడు యోహాను రాసిన సువార్త 6:66లో, వాళ్ళంతా వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అని అడిగితే కాసేపు తటపటాయించినటువంటి శిష్యులు ధైర్యం తెచ్చుకొని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళతామయ్యా, నువ్వే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు అని 67వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి అప్పటికే ఎంతమంది వెళ్ళిపోయారంట? అనేక మంది వెళ్ళిపోయారట. అంటే నిజంగా వాక్యం చెప్పే చోట జనాలు ఉండరు, మాయ చేసే చోట. ఇప్పుడు బూడిద పూసుకో, జపమాల వేసుకో, కండువా వేసుకో, నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలేదు, మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో చెప్తా ఉంటే వాళ్ళకి భలే ఆనందంగా ఉంటుంది. అది పాతకాలంలో నేను తిరణాలకు పోయేవాడు. తిరణాలకు పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం చెప్పండి? జనరల్గా సద్ది అంటారు. ఏమంటారు దాన్ని? సద్ది, పులిహార. ఎప్పుడో పొద్దున్న 4 గంటలకు వండుతాం. ఏమండి ఆ కొండ దగ్గరికి చేరేటప్పటికి మాకు నడుచుకొని పోవాలి, 10-11 అవుద్ది. అప్పుడు తీసి సద్దిది తింటా ఉంటాం. అలాగే సద్ది అన్నం, పెరుగు కాస్త దాంట్లో కాస్త తాలింపు వేసి పెట్టుకుంటే రుచికరంగా ఉంటుంది. ప్రియులరా, ఆలోచన చేయవలసిందే కూడా. ఏమంటున్నాడు దేవుడు? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏం చెప్తున్నారో గ్రహించే ఆత్మ నీకు అవసరం, జాగ్రత్తగా ఉండండి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి దేవుడు అంటున్నాడు లూకాసు సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో, 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే పరిచర్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పరిచర్యలు చేస్తారు కానీ శుభ్రత ఉండదు, ఎక్కడిదక్కడ ఊడ్చిపెట్టేస్తారు పక్కలకి. వాళ్ళు కూర్చునే చోట మాత్రం బాగా ఊడ్చుకుంటారు, అదంతా కూడా చెత్త అంతా ఎక్కడ ఉంటుందండి? మన మందిరంలోనే ఒక పక్కన ఉంటుంది, ఎత్తరు. అలాగే మరి శుభ్రంగా తుడుచుకోరు. నేను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కార్పెట్లు వేస్తారు వాళ్ళు. మనలాగా టైల్స్ రుద్దుకోవడం కాకుండా ఆ టైల్స్ మీద కార్పెట్లు వేస్తారు. మధ్యలో రెడ్ కార్పెట్, 2 వైపులా గ్రీన్ కార్పెట్ ఉంటుంది. ఆ కార్పెట్లను క్లీన్ చేసేటువంటి మిషన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ మిషన్లతోటి వాళ్ళు ఆ దుమ్ము అదంతా కూడా ధూళి కూడా తీసేస్తూ ఉంటారు. చాలా ఎంతో అందంగా కనపడుతూ ఉంటుంది మందిరం. కాబట్టి మనము కూడా ఎంత లేదనుకున్న గాలి ద్వారా మనం వచ్చేటువంటి ఆ యొక్క నడక ద్వారా మందిరంలోనికి దుమ్ము అనేది ప్రవేశిస్తుంది. వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. అందుకని అంటున్నాడు సువార్త పరిచర్య విషయంలో కూడా, పరిచర్యలు పరిచర్య విషయంలో కూడా పరిచర్యల గురించి జాగ్రత్త పడండి. ఎందుకంటే వాళ్ళు చెప్తారే కానీ చేయరు. ఆచరణ లేనటువంటి భక్తి అది. అంటే దేవుడు వాక్యానికి అనుకూలంగా చెప్పకుండా వాళ్ళకు అనుకూలమైన బోధ చేస్తారు. అపవిత్రం అయిపోద్ది బైబిల్ కనుక ఎవరి దగ్గరైనా ఉంటేని. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే పూర్వకాలంలో ఆ బైబిల్ని ఆ యొక్క పులిపీఠానికి కట్టేసి పెట్టేవాళ్ళు. ఎవరైనా వస్తే ఆ పులిపీఠం దగ్గరకు వచ్చి బైబిల్ చదువుకోవాలంతే, అంతేగాని మీ చేతుల్లో ఉండకూడదు. ఎందుకంటే అది అపవిత్రత. మీరు అపవిత్రులు కాబట్టి ఆ యొక్క బైబిల్ కనుక మీరు పట్టుకుంటే మరి అది కూడా అపవిత్రం అయిపోద్ది. కాబట్టి బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చదవకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆ పని చేశారు.
చూడండి దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు గురి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందుకనే బైబిల్లో ఫిలిప్పి 4:4లో ఏమని రాశారంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండండి. పొలంలో ఉన్న, పనిలో ఉన్న దేవుణ్ణి యందు ఆనందాన్ని కనపరుస్తూ ఉన్నప్పుడు వారు పొలంలో ఉన్నా సరే ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడబడతారు. మరి మంచం మీద పడుకున్నప్పుడు కూడా సరే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. తిరగలి విసురుతున్నా సరే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. పడుకున్నప్పుడా, పని చేసుకున్నప్పుడా, పొలంలో ఉన్నప్పుడా, ఎక్కడుంటావు? కానీ ఏం చేస్తూ ఉండాలని చెప్తుంది బైబిల్. తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారముల వలన కానీ నువ్వు వాటిల్లో పడిపోతే విచారంగా ఉంటారు కొంతమంది. బైబిలు విచారాన్ని కొట్టివేయడానికి వచ్చారు ఈ లోకానికి ప్రభువారు. మరి విచారం ఎందుకంటే, ఒకవేళ ఒక ఆత్మను సంపాదించలేకపోతే, మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందకపోతే, మరి మొన్న మా బంధువుల యొక్క మరి కుటుంబంలో వారంతా కూడా మరి రక్షణ పొందారండి. ఇది 2 కొడుకులు, తండ్రి కూడా. అమ్మాయి ఎప్పుడో రక్షణ పొందింది, భార్య. కానీ పిల్లలకి రక్షణ లేకపోతే వాళ్ళు ఒకరొకరుగా రక్షణ పొందారు. ఆ రక్షణ పొందిన సంతోషాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నిన్న బంధువులందరికీ కూడా పిలిచి మరి వాళ్ళకి పార్టీ ఇచ్చారు. మరి మనం కూడా రక్షణ పొందాం. మరి ఎవరికి పిలిచి మేము రక్షణ పొందాం, మా కుటుంబం రక్షణ పొందింది అని పార్టీలు ఇచ్చారు? మనం అయితే అప్పుడు మా పిల్లలు రక్షణ పొందినప్పుడు మందిరంలో భోజనాలు పెట్టాం. అలా మీరు పెడుతున్నారా? అంటే దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా మీ పరిచర్య లేదా మీ ప్రవర్తన ఉందా? కాబట్టి జాగ్రత్త. దేన్ని పుట్టినరోజు చేసుకోవడం గొప్ప సంగతి కాదండి. ప్రభువులో పుట్టినరోజు చేసుకోవడం చాలా గొప్ప సంగతి. ప్రత్యేకంగా ఏంటంటే అంటే రండి, ప్రార్థన ఉంది, ఏంటి అంటే చెప్తాం రండి అని నువ్వు పిలిస్తే, ఏంటంట ప్రార్థన, ఎందుకంట ప్రార్థన, అందరూ నోళ్ళల్లో నానాలి. నానిన తర్వాత వచ్చినప్పుడు మేమంతా బాప్తిజం తీసుకునే రోజు, అందుకని ప్రార్థన పెట్టుకున్నాం. సిగ్గు రావాలనే ఉద్దేశంతో ఆ కుటుంబము ఏంటి అని ముందు చెప్పలా. వచ్చిన తర్వాత అందరు తలకాయలు తెలుసుకున్నారు. మనం ఇన్నేళ్ళయింది ప్రార్థన పెట్టుకోలేదు, ఒకసారి కూడా దేవుడిచ్చిన రక్షణను నలుగురికి చెప్పడం లేదు మనం, ఏంటి నా బ్రతుకు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు పరిశీలన చేసుకునే స్థాయికి ఆ కుటుంబం వారిని తీసుకొచ్చింది. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, తిండి వలన మత్తు వలన ఐహిక విచారంలో పడిపోయి దేవుణ్ణి స్తుతించడం మానేస్తావేమో, జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. తర్వాత మనుషులను గురించి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంది దేవుని యొక్క ప్రేమలో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. ఏంటిది? మత్తయి సువార్త 10:17వ వచనం చూడండి. ఏంటంట? మనుషులు మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరి మన మీద కొండలు చెప్పి అప్పగిస్తారట. కాబట్టి ఏం చెబుతున్నాడు? మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి. ఈ రోజున మనము ఎవరి గురించి ఏంటి అనేది పరిశీలన చేయము, ఎందుకంటే అందరినీ నమ్ముతాం. కానీ కొందరు మనుషులు మనల్ని అప్పగించడానికి చూస్తూ ఉంటారట దేవుని యొక్క మార్గములో. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఎలాగా అంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. చాలు.
ఎలాగుండాలంటే దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది మాట వినాలి. ఎప్పుడు చూసినా మనము జనరల్గా చాలామంది మరి ఏం ఖయాల్లో ఉంటారో మనకు తెలియదు. 1-2 సార్లు చెప్పినా కూడా వాక్యం ఏమిటి అని అడుగుతారు. నేను ఇందాకనే చెప్పాను, దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, అర్థం చేసుకోవాలి. అలాగే వాక్యాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఏం చెప్తుందండి? ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఆయన మాటలు వినటానికి. అలాగే 36వ అదే 36వ అధ్యాయం చూడండి, 12వ వచనంలో 30-12 చూడండి. అయితే దేవుని యొక్క పనిలో ప్రియులరా, కాదు దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలరా, నిర్గమాకాండము 34వ అధ్యాయం, 34వ అధ్యాయంలోకి వెళ్ళండి. 12వ వచనం చూడండి. 12 అంటే అన్ని జనుల విషయంలో వాళ్ళు పలావు పెట్టారండి, రంజాన్కి తిన్నాం. మరి వాళ్ళు దేవుడిని ఎరగని వాళ్ళు కదమ్మా, మరి ఎలా తింటావు? వాళ్ళు పండగకి కాకుండా చేసుకుంటూ తిను. కాబట్టి అన్ని జనులతో నిబంధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 15వ వచనం కూడా చూడండి. కాబట్టి ఏమంటున్నాడంటే, ఈ చుట్టుపక్కల అనేక మంది ఉండుండొచ్చు. మనం ఉద్యోగం చేసే చోట, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, అలాగే మనం తిరిగేటువంటి బస్సుల్లో, ప్రయాణం చేసే రైళ్లలో మనతో పాటు అన్ని జనులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో నువ్వు నిబంధన చేసుకోబాగు, జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21. ఎక్కడికి పోకూడదంట? విగ్రహముల జోలికి పోకుండా. మరి ఒకళ్ళు ఎవరో బంతి ఆట ఆడుకుంటున్నారంట. కొంతమంది ఏం చేశారంటే, హిందువులు పాత పటాలు తీసుకొచ్చి ఆ యాప చెట్టు దగ్గర పడేసారంట. వీళ్ళారు గమనించండి. ఆ యాప చెట్టు దగ్గర పడేస్తే పిల్లలు బంతి అక్కడ పడింది. ఈ ఆడుకునే వాళ్ళల్లో హిందువులు ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలు అక్కడ పడంగానే వాళ్ళు ఆ బంతి తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆ పటాలు, అంటే పాత పటాలే, పడిపోయిన పటాలు, బాగా పాడైపోయిన పటాలు చూసి, మరి అనేక దేవుళ్ళు పటాలు ఉన్నాయి అక్కడ చూసి, వాడు ఏం చేశాడు? వాళ్ళ అమ్మ చెప్పిందంట, దేవుడికి ఎక్కడైనా సరే మనం దండం పెట్టాలి అని. కాబట్టి అక్కడ ఏం చేశాడు? పారేసినటువంటి పటానికి వాడు దండం పెడతా ఉన్నాడు. రెండో వాడికి అర్థం కాలేదు, ఏంట్రా అక్కడ ఏం చేస్తున్నావంటే, దేవుళ్ళు ఉన్నారు అక్కడ, దండం పెడుతున్నాను అన్నాడు. మరి పారేసినటువంటి పటాలు కదరా అవి అన్నాడు. మరి అక్కడ దుమ్ము ధూళి ఏర్పడుతుంది కదా, మరి పోనీ మీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చుగా అంటే, లేదు పాడైపోయిందని పడేసాము అని చెప్పాడు. వాడు కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో ఎలాగుంటున్నావో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. కాబట్టి అన్ని జనులతోటి నువ్వు నిబంధన చేసే విషయంలో జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరల కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తగా పడు. కాబట్టి కొంతమంది ఆ పనులు చేస్తారు. నేను ఈ మధ్య ఒక మందిరానికి వెళితే అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే, అదేదో బొమ్మలు పెట్టుకున్నారు. అక్కడ బొమ్మలు పెట్టుకుంటే మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క గాజు డోర్ దగ్గర ఒక బొమ్మలు ఉన్నాయి, దాని కింద ఏదో రాశారు, దేవుడి గురించి రాశారులేండి. అయితే వాళ్ళు మందిరంలోకి వెళ్ళి మరి పులిపీఠం వైపు తిరిగి ప్రార్థన చేసుకోకుండా ఆ పటాల వైపు తిరిగి ఒక్కొక్క పటం దగ్గర ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నారండి. దాదాపు ఒక 30-40 పటాలు ఉన్నాయి అక్కడ.
కాబట్టి పటాలకు దండం పెట్టే పద్ధతి ఎవరిది? హిందువులది. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి మనం దేనికి కూడా మొక్కకూడదు అని నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటా. చూడండి ఏమంటున్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. పైన ఆకాశం అందే గాని కింద దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఉండు. దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు. ఆయన ఏం చెప్పాడు? పూజించకూడదు, సాగిల పడకూడదు. 2 విషయాలు చెప్పాడు. దండమే పెట్టకూడదు వాటికి. వాళ్ళు పెట్టుకుంటున్నారండి, వాళ్ళు క్రైస్తవులేనండి. వెళ్ళాం, అక్కడికి వెళ్ళినప్పుడు పటాలకి దండం పెట్టుకుంటూ పోతా ఉంది. నేను కూడా పెట్టుకుంటాను, తప్పు కదా. అసలు రూపమే చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అంటే భూమిలో, అంటే అడుగున సముద్రంలో జలచరాలు ఏమండి, చేప దేవుడా, నీళ్లు దేవుడా, శంఖం దేవుడా? గవ్వ కదా అది, నత్తలో నుంచి వచ్చింది గవ్వ. ఆ గవ్వ కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. పెద్దగా తయారైనటువంటి గవ్వల్నే వీళ్ళు దేవుళ్ళకి శంఖములాగా ఊతారు. జనరల్గా దాని లోపల ఎవరున్నారు? అంతకుముందు నత్త ఉంటుంది. నత్తతో తయారైనటువంటి గుల్ల అది చచ్చిపోద్ది. అప్పుడు అవి ఒడ్డుకు కొట్టుకొస్తాయి. లేదా కొంతమంది సముద్రంలోకి వెళ్ళి వాటిని తెచ్చుకుంటారు. వాటికి నగిషి పెట్టి కలర్స్ వేసి వాటిని అమ్ముతారు. అవి శంఖము అని అంటారు. అది రౌండ్గా తిరిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేన్ని మనం వాడుతున్నాము? అవి దేవుళ్ళు కాదు, అవి దేవుడికి అవసరమైనటువంటి కావు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. అలాగే 5వ అధ్యాయం 33వ వచనం ద్వితీయోపదేశకాండము 5:33 కుడికి కానీ ఎడమకు కానీ తిరగక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అదే చేయడానికి జాగ్రత్త పడాలి తప్ప వాళ్ళు పిలిచారండి అటు వెళ్ళాము, వీళ్ళు పిలిచారండి ఇటు వెళ్ళాము. ఈ మధ్య ఈ క్రూసేడ్స్ లేదా ఈ కన్వెన్షన్స్ లేదా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కుర్రకారుని పిల్లల్ని మరి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో పాట పాడుతూ ఉన్నప్పుడు మరి స్టేజీ మీద గంతులు వేయటం, డ్యాన్సులు వేయటం, అలాగే కస్సీపులు చేతుల్లో పట్టుకొని వాళ్ళే ఇస్తున్నారండి. కస్సీపులు కూడా వాళ్ళు 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతున్నారు. అందరికీ చెబుతున్నారంట ముందుగానే, అక్కడ కర్చీపులు ఉంటాయి కొనుక్కోండి. పాట పాడేటప్పుడు మనము అందరూ కూడా ఆడవాళ్ళకు ఒక రకం కర్చీపు, మగవాళ్ళకు ఒక రకం కర్చీపు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మాకు ఒక ఫ్లాగ్ ఇచ్చారు. మాది బ్లూ కలర్ ఫ్లాగ్ మాకు ఇచ్చారు. ఎందుకు అని అంటే ఇతను చెప్తాడనమాట, ఎవరు గైడ్ ముందుగానే చెప్తాడు, ఏమండి ఆ బస్సులో వచ్చిన వాళ్ళు ఎల్లో కలరు ఫ్లాగ్ తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఈ కలరు ఫ్లాగ్ తీసుకెళ్ళండి, ఇంకొకళ్ళు రెడ్ కలరు, ఇంకొకళ్ళు పర్పుల్ కలరు, అలా. ఎందుకంటే వాళ్ళ గ్రూపు, అంటే వాళ్ళ బస్సు గ్రూప్ ఎవరో తెలుసుకోవడానికి. అది జెండా మనం పైకెత్తి ఉంటే ఆ యొక్క మనుషులు మన వాళ్ళందరూ కూడా ఓహో వాడు అక్కడ ఉన్నాడురా, వీడు ఇక్కడ ఉన్నాడురా అని తెలుసుకోవడం కోసం పైకెత్తాలన్నమాట జెండాని. అంటే ఒకవేళ ఎక్కడన్నా మనం మిస్ అవుతాం, త్వరగా నడవలేకపోతాం, అలాంటి సందర్భాల్లో ఒక ఫ్లాగ్ అనేది పైకెత్తాం. అలాగే ఎయిర్పోర్ట్లో నుంచి దిగొచ్చేటప్పుడు కూడా మన యొక్క ఏజెంట్ ఎవరో ఆ ఏజెంట్ తెలుసుకోవడానికి కూడా మనం కూడా ఫ్లాగులు పట్టుకొని వస్తే ఆ ఏజెంట్ గుర్తుపడతాడు, తేలిగ్గా ఉంటుంది. ప్రియులారా ఆలోచన చేయండి. ఈరోజు నా కస్సీపులు పట్టుకొని ఆ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు ఎగురుతూ ఉన్నారండి. అసలు కొంతమంది, ఎందుకంటే ఆ పెద్ద క్రౌడ్లో ఎవడు ఏలేస్తున్నాడో కూడా తెలియదు వాళ్ళకి.
ఎందుకంటే స్టేజ్ చాలా దూరంగా ఉంటుంది, వాళ్ళకి వినపడవు. ఎందుకని స్టేజ్ మీద కూడా 4-5 స్పీకర్ బాక్సులు ఉంటాయి. ఇక ఆ స్పీకర్ బాక్సులు వాళ్ళకి వినపడుతూ ఉంటాయి తప్ప ప్రజల యొక్క వాయిస్ వినపడదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారో కనపడదు. అందుకనే వాళ్ళు కసిపులు పెట్టుకొని తిప్పుతూ పాటలు పాడుతూ, మరి ఆ పాట ఏదో 3-4 నిమిషాలు అయిపోయే పాటని 10 నిమిషాలు 15 నిమిషాలు సాగదీస్తారు. ఒకే చరణాన్ని 2-3 సార్లు పాడి. ప్రియులరా, ఇవన్నీ లేవు బైబిల్లో. అలా చేయమని ఎక్కడ రాయలేదు బైబిల్లో. జాగ్రత్త, కుడికి ఎడమకి తిరగకుండా జాగ్రత్త. 6వ అధ్యాయం 12వ వచనం, 6-12. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. బయటకు వచ్చాం, రక్షణ పొందిన తర్వాత మా దగ్గర ఒక అమ్మాయి పనిచేసే అమ్మాయి, ఆమె ఒక మంచి సహవాసంలో ఉండేదట. అయితే ఆమె వివాహం చేసుకుంది. ఎవరిని చేసుకుంది? రక్షణ లేని వ్యక్తులను చేసుకున్నారు. వాళ్ళు కులం ఒకటి, కానీ ఈ అమ్మాయి మాత్రం మా యొక్క చర్చికి వెళుతూ ఉండేది, కానీ ఇతను మాత్రం చర్చికి వెళ్ళడు. వీళ్ళు అన్యులు పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి చెప్తుంది నాతో, చర్చి మానేశానండి, వెళ్ళటం లేదండి, ఎందుకంటే మా ఆయనకి ఇష్టం లేదండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పాపములో నుంచి దేవుళ్ళలోనికి వచ్చావు, మళ్ళీ దేవుడిని మర్చిపోవద్దు అని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోవాకండి, జాగ్రత్త అని దేవుడు జాగ్రత్తలు హెచ్చరికలు ఎన్నో చేశాడండి బైబిల్లో. 15వ అధ్యాయము 5వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. మరి బేదలు ఎందుకున్నారండి క్రైస్తవుల్లో? ఇజ్రాయెల్లో బేదలు ఎందుకున్నారు అని అంటే దేవుడు చెప్పిన మాట ఇది ఏంటంట, నా మాట మీరు జాగ్రత్తగా వింటే ఏమన్నాడు? నా మాట కనుక మీరు జాగ్రత్తగా వింటే ఏముండదు? బేదలే ఉండరు. లేదు బాబు, మాకు ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రము లేదు అనేది ఉండదు. అలాగే దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు, మీరు కనుక అలాగా నా ఆజ్ఞలను కనుక అనుసరించి నడిస్తే రోగం కూడా లేకుండా చేస్తా అన్నాడు. ఐగుప్తులో ఉన్న ఏ రోగం కూడా మీకు రాకుండా చేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయట్లేదు, ఈ మాట ప్రకారం దేవుడి మాట మనము జాగ్రత్తగా వింటలేదు. జాగ్రత్త అవసరం ప్రియులారా. బైబిల్లో అనేక పర్యాయాలు దేవుడు ఈ జాగ్రత్త గురించి మాట్లాడుతూ వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. యోహాను రాసినటువంటి సువార్త, లేదంటే యెహోషువ గ్రంథానికి వెళ్ళండి, 23వ అధ్యాయం 11వ వచనం, 23వ అధ్యాయం 11వ వచనం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో కూడా ఎలాగా ప్రేమించాలంట? జాగ్రత్తగా దేవుడిని ప్రేమించాలి. ఆషామాషిగా అంటే పికెట్ పాకెట్లో మరి చిన్న ఒక బైబిల్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కొంతకాలం, ఆ చిన్న బైబిల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. స్మార్ట్ ఫోన్లో బైబిల్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక బైబిల్ని డౌన్లోడ్ చేసుకొని బైబిల్ని దాంట్లోనే చూస్తున్నారు. దాంట్లోనే పిచ్చాపాటి, దాంట్లోనే చాటింగ్, దాంట్లోనే వాట్సాప్, దాంట్లోనే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్, ఏమండి అన్నీ దాంట్లోనే చూస్తారు. బైబిల్ కూడా దాంట్లోనే చూస్తారు. కానీ బైబిల్ విడిగా తెచ్చుకుంటే వేరే కనపడతాయో మనకి? కనపడవు. బైబిలే కనపడుద్ది, బైబిల్లో వాక్యాలే కనపడతాయి. కానీ అప్పుడప్పుడు నువ్వు వాక్యం చూస్తావు, మరి అంటేనే పక్కన ఇంకోటి కూడా చూస్తూ ఉంటావు. ఇది పాపం కాదా? కాబట్టి యెహోషువ గ్రంథంలో 23:11లో దేవుని ప్రేమించడంలో జాగ్రత్తగా ఉండండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్తగా కనుక మనం ఉంటే మన జీవితంలో వృద్ధి చెందుతాం.
నీవు వృద్ధి పొందుటకు. కాబట్టి ఇక్కడ ఇంకోటి చెప్పాడు. ఇందాకేమన్నాడు? బీదలే ఉండరు అన్నాడు. మరి ప్రేమించడంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇక్కడైతే ఏం చెబుతున్నాడంటే జాగ్రత్తగా కనుక నువ్వు ఉంటే ఆ కట్టడలు, ఆ పద్ధతులు, ఆచారాలు విషయంలో ఏమవుతావంట? వృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఈనాడు వృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏమంటే, ఈ రోజున బీదలుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే మరి కుడికి కానీ ఎడమకి కానీ తిరక్క, మరి ఇతర దేవతల విషయంలో నీవు వారితో నిబంధన చేసుకోక, వారితో కలిసిపోక, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా వింటూ నడుచుకునేటట్టుగా దేవుడు చెయ్యాలని నువ్వు ఆశపడుతున్నావా? మరి తిండి వలన, మత్తు వలన, ఇక విచారాల వల్ల నువ్వు తప్పిపోకుండా ఉండాలి. అలాగే పరిసయ్యుల యొక్క వాక్య విషయంలో, వాళ్ళు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తల విషయంలో, ధర్మకార్యాల విషయంలో, ప్రార్థన చేయడిలో, వినుటలో, అండి మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తనలో, అన్నింటిలో ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే పార్ట్ 2లో మనం ఆ విషయాలు చెప్పుకొని దేవుడిని మహిమపడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.